ఎలా అనిపిస్తుంది ఈ నూతన కార్డులకు సంబంధించి? ఈరోజు మేము ఏదైతే కుటుంబ ప్రభుత్వం వచ్చినప్పుడు చెప్పామో ట్రాన్స్పరెంట్‌గా ఉంటుంది. ఏదైనా అకౌంటబిలిటీగా ఉంటది. ట్రాన్స్పరెంట్‌గా ఉంటది మా పరిపాలన అని చెప్పామో, అలానే మా జనసేన పార్టీ తరపున అంటే మా మంత్రి గారు ముఖ్యంగా ఈ పౌర సరఫరా శాఖ దాంట్లో ఇలాంటి వినూత్నమైన ఆలోచన చేసి, ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేయడం మాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక పని చేసినప్పుడు కంపారిటివ్ అనేది చూసుకుంటా ఉంటాము. గత ప్రభుత్వంలో మంత్రులు చూస్తే ఏ మంత్రికి కూడా వారి యొక్క శాఖ గురించి మినిమమ్ అవగాహన లేదు. అలానే ఆ శాఖ యొక్క ఏదైతే రివ్యూ మీటింగ్‌లు పెట్టాలో లేకపోతే ఇంకోటి ఆలోచన లేదు. ఎంతసేపు అప్పుడున్న ప్రతిపక్ష నాయకులైన పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని దుమ్మెత్తిపోయటమే సరిపోయింది తప్పితే, అసలు మన పాలన ప్రజలకి ఎంత దగ్గర చేయాలి, ప్రభుత్వానికి ప్రజలకి కోఆర్డినేషన్ ఎలా ఉండాలి, ఈ ఆలోచనలే ఏ మంత్రికి లేవు. కానీ ఈరోజు కుటుంబ ప్రభుత్వంలో మంత్రులు చూసుకుంటే ముఖ్యంగా సివిల్ సప్లైస్ నాదెళ్ల మనోహర్ గారి యొక్క ఆలోచన విధానం, ఈరోజు స్మార్ట్ కార్డ్స్ తీసుకొచ్చే విధానం చూస్తే ఎక్కడా కూడా ఒక తప్పు జరిగే అవకాశం లేకుండా, ఒక అవినీతికి పాల్పడే అవకాశం లేకుండా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఏ మారుమూల ఏ వ్యక్తి రేషన్ తీసుకున్నా కూడా అక్కడ చిన్న స్థాయి అధికారుల నుంచి ఈవెన్ మంత్రి స్థాయి వరకు కూడా ఎవరు తీసుకున్నారు, ఎవరు తీసుకోలేదు, తీసుకోలేనిది ఎంత స్టాక్ ఉంది, దీంట్లో ఏమేమి అన్యాయం జరుగుతుంది, ఇదంతా కూడా తెలుసుకునే అవకాశం ఉంది. చాలా వినూత్నమైన ప్రయోగం చేశారు. చాలా చక్కగా కూడా పౌరులందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఒక మంచి పరిణామంగా అయితే మనం భావించవచ్చు. దశాబ్దాల కాలంగా రేషన్ కార్డులకు సంబంధించి ఒకే ఫార్మాట్ ఉండేది. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా టెక్నాలజీని ఉపయోగించి ప్రతి దాంట్లో కూడా అంటే వాట్సాప్ గవర్నెన్స్ కావచ్చు, లేదంటే సర్టిఫికేట్ల జారీలో కావచ్చు, ఇప్పుడు రేషన్‌కి సంబంధించి కూడా ఈ వినూత్న కార్యక్రమం ఎట్లా? ఫస్ట్ నుంచి కూడా టెక్నాలజీని వాడుకోవాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ప్లస్ ఏఐ అనేది టెక్నాలజీ అని ఇవన్నీ కూడా మాటల్లో చెప్పడమే కాదు, ముందు మన గవర్నెన్స్‌లో అంటే ప్రభుత్వంలో దాన్ని ఇంక్లూడ్ చేస్తా, ప్రభుత్వంలో దాన్ని మమేకం చేస్తా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే వాట్సాప్ గవర్నెన్స్, ఐవీఆర్ఎస్ కాల్స్ కూడా అంటే ప్రతి చిన్న అంశాన్ని కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకుంటే ఎంత మేలు జరిగిద్దా అనేది కూడా ప్రజలకు చెప్పే విధానంగా కూడా ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ప్లస్ అవినీతికి పూర్తి స్థాయిగా విరుద్ధంగా వెళ్ళే విధానానికి ఈ విధానం చాలా ఉపయోగపడుతుంది.